కెప్టెన్ విక్రమ్ బాత్రా భారతీయ సైనిక అధికారి. సైన్యంలో షేర్ షాగా పిలువబడే కెప్టెన్ విక్రమ్ బాత్రా దేశం కోసం పోరాడి యుద్ధంలో వీరమరణం పొందారు. విక్రమ్ బాత్రా హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్కు సమీపంలోని గుగ్గర్ గ్రామంలో 1974 సెప్టెంబర్ 9న జన్మించారు. అతని ప్రాథమిక విద్యను ఉపాధ్యాయుని అయిన తన తల్లి వద్ద అభ్యసించారు. మాధ్యమిక విద్యను పాలంపూర్లోని DAV పబ్లిక్ స్కూల్లోనూ, ఉన్నత విద్యను పాలంపూర్లోని సెంట్రల్ స్కూల్లోనూ అభ్యసించారు. తర్వాత అతను పాలంపూర్లోని సెంట్రల్ స్కూల్లో 1992లో 10+2 విద్యను అభ్యసించారు. తర్వాత DAV కళాశాల చండీగఢ్లో BSc చదివారు. అక్కడ అతను 2 జోన్లలో ఉత్తమ NCC క్యాడెట్ గా గుర్తింపబడ్డాడు. తర్వాత అతను భారత సైనిక దళం డెహ్రాడూన్లో 1996లో చేరారు. జెస్సోర్ కంపెనీ ఆఫ్ మానేక్ షా బెటాలియన్లో చేరారు. జమ్మూ కాశ్మీర్లోని సోపోర్ నందుగల 13 జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ భారత దళానికి లెఫ్టినెంట్ గా పనిచేశారు. ఆ తర్వాత అతను కెప్టెన్ గా పదోన్నతి పొందారు. కెప్టెన్ విక్రమ్ బాత్రా 1999లో భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య కాశ్మీర్లోని కార్గిల్లో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. ఆయన మరణానంతరం భారతదేశం పరమవీర చక్ర అవార్డును ప్రకటించింది.